హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ భయపడిపోతున్న పురుష లోకం. ఏంట్రా బాబు, ఈ జనరేషన్ అమ్మాయిలు ఎలా తయారయ్యారు? మొగుళ్ళు అనుకుంటున్నారు, లేకపోతే వంటగదిలో ఉన్న కూరగాయలు అనుకుంటున్నారా? అలా చంపేయడాలేంట్రా? అందులో కూడా డిఫరెన్స్. ఒక అమ్మాయి చంపి డ్రమ్ములో పెట్టింది, ఇంకో అమ్మాయి ఏకంగా హనీమూన్ అని చెప్పి తీసుకొని చంపేస్తుంది, ఇంకో అమ్మాయి అయితే చంపేసి ఫ్రిడ్జ్ లో దాచిపెడుతుంది. వాడేమన్నా ఊరగాయ అనుకుంటున్నా ఫ్రిడ్జ్ లో దాచిపెట్టడానికి? అసలు ఏం జనరేషన్ బతుకుతున్నావు నాకు అర్థం కావట్లా. ఒకప్పుడు అమ్మాయిలు భయపడేవాళ్ళు నాకు ఎలాంటి మొగుడు వస్తాడని, ఇప్పుడు అమ్మాయిలు భయపడుతున్నారు నాకు ఎలాంటి పెళ్ళం వచ్చింది అని. ఏముంది రా బాబు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకొచ్చేసారా? ఈ జనరేషన్ అమ్మాయిలు చూస్తే భయం వేస్తుంది అసలు. ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే అమ్మాయిల పేరెంట్స్ చంపేస్తున్నారు. లేదు అరేంజ్ మ్యారేజ్ చేసుకుందాం అంటే అమ్మాయి చంపేస్తుంది. లేదు మన కష్టాలతో మనం బతుకుదాం అనుకుంటే ఇంట్లో పేరెంట్స్ చంపేస్తున్నారు. పెళ్లి చేసుకొని. అసలు ఈ బంధువులు ఉన్నారే, వాళ్ళు బంధువులు కదా, రాబంధులు. మీ వాడికి పెళ్లి చేసుకోరా, మీ వాడికి పెళ్లి చేసుకుని మీ వాళ్ళ విషయం లేదంట అని ఓ టముకేసి బాగా నవ్వుతుంటారు. దానికి భయపడి పెళ్లి చేసుకుంటానంటే పెళ్ళని చంపేస్తాను భయపడటం ఎక్కువైపోతుంది. ఈ జనరేషన్ లో అబ్బాయిల పరిస్థితి ఎలా ఉందంటే కుక్కర్ మీద కూర్చున్నట్టు ఉంది. సో మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. మేము పెళ్లి చేసుకుని మా భార్యలో చాలా మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళు కొంచెం కామెంట్ చేసి చెప్పరా, ఎంతమంది ఉంటారు నేను తెలుసుకుంటాను. అలాగే కొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అబ్బాయిలు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తాను. కానీ ఇలాంటి వీడియోలు పెట్టడం ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.